ఈరోజు మనం 'షహలా బాల్' యొక్క స్టోరీ గురించి తెలుసుకుందాం. ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ యొక్క స్టోరీ. సో, మెయిన్ ఆర్క్‌లోకి వచ్చేసరికి తను నోరిన్ రాడ్ అంటే ఒరిజినల్ సిల్వర్ సర్ఫర్ యొక్క గర్ల్ ఫ్రెండ్, లవర్. సో, తను ఎప్పుడైతే తన ప్లానెట్ అయిన జెన్లాకి గ్యాలక్టస్ డివోర్ చేయడానికి వస్తాడో అప్పుడు నోరిన్ తన సోల్‌ని గ్యాలక్టస్‌కి ఇస్తాడు. ఇచ్చినందుకు జెన్లాని వదిలిపెడతాడు గ్యాలక్టస్. అప్పుడు చాలా ఎక్కువగా హార్ట్ బ్రేక్ అయ్యి ఉంటుంది షహలా బాల్. ఆ తర్వాత తను ఫ్యూచర్ ఎంప్రెస్‌గా కూడా మారుతుంది. జెన్లా కొన్ని సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత టోటల్ లైఫ్ మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు తనకి కాస్మిక్ పవర్ కొద్ది రోజుల వరకు తన దగ్గర ఉంటుంది. కొన్ని సంవత్సరాల వరకు. సో, అప్పుడు తన జస్ట్ ఒక టచ్ తోటే జెన్లాకి మళ్ళీ తను తిరిగి ప్రాణాల్ని రప్పించుతుంది. ఆ తర్వాత తను ఎంప్రెస్‌గా కూడా మారిపోయి ఉంటుంది. అలాగే షహలా బాల్ ఇంకో కొన్ని ఏవైతే ఆర్క్స్ ఉన్నాయో ఇప్పుడు మనం 'ఫెంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ స్టెప్స్‌ని చూస్తున్నామో దాంట్లో తను ఇప్పుడు ఫీమేల్ సిల్వర్ సర్ఫర్‌గా మారిపోతుంది. తనే హెరాల్డ్ ఆఫ్ గ్యాలక్టస్‌గా. అండ్ ఇదన్నిటికన్నా ఇంకొక మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆర్క్ ఉంది. ఏంటో తెలుసా? తను ఇప్పుడు జెన్లా యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో అది గ్యాలక్సీ మొత్తాన్ని వ్యాపించాలి అని అనుకుంటుంది. కామ్‌గా, పీస్‌గా ఉండాలి అని చెప్పేసి. కానీ కాకపోతే ఏదైతే తను వ్యాపించాలనుకుంటుందో అది చాలా ఎక్కువగా కేయాస్ క్రియేట్ చేస్తుంది గ్యాలక్సీ మొత్తం. చివరికి తన లవరే తనని చంపాల్సి వస్తుంది. సో, అలాగే ఇంకొక కొన్ని టైమ్ లైన్స్‌లో తను మరియు నోరిన్ ఇద్దరూ కలిసి సెలెస్టియల్స్‌తో పోరాడుతారు. సో, ఇలా తను చాలా డిఫరెంట్ స్టోరీ లైన్స్‌లో ఉంది. అండ్ తన పవర్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ డిస్టింక్షన్ అండ్ పవర్స్ ప్రతిసారి. కానీ తను చాలా స్లోగా ఏజ్ అవుతుంది అండ్ చాలా ఎక్కువగా పవర్‌ఫుల్. తను ఎనర్జీని